అయితే కొత్తగా ఈ కమిటీకి ఎన్నికైన బాడీతో మాట్లాడిద్దాం. ముందు ట్రెజరర్ ఎన్నికైన శివ మల్లాల్ మాట్లాడతారు. అందరికీ నమస్కారం. ఈ మధ్య మనం చూస్తూనే ఉన్నాం ఎంత ఫాస్ట్గా శరవేగంగా డిజిటల్ మీడియా మారిపోతుంది. సోషల్ మీడియాని ఒక పేరు పెట్టుకొని అర్థం లేని వ్యాఖ్యలు చేయటం, మనం బతుకుతున్న సినిమాని మనమే చిన్న చూపు చూసుకోవటం, ఎక్కడి నుంచి వచ్చామో దాన్ని గౌరవించకపోవటం, బాగలేని సినిమాని ఎవరు ఆపలేరు, దాని అంతటా అది వెళ్ళిపోతుంది. అలాగే బాగున్న సినిమాని కూడా ఎవరైనా చెప్పినా సరే కూడా దాన్ని ఎవరు ఆపలేరు. అందుకనే ఇలాంటి జరుగుతున్నప్పుడు మన వంతుగా జర్నలిస్టులుగా బాధ్యతగా మనం ఇక్కడే ఉంటున్నందుకు, సినిమాని ప్రేమిస్తూ సినిమా మీదే బతుకుతున్నందుకు మనందరం కూడా ఎప్పటి నుంచో ఉన్నాం. గత 20 ఏళ్ళుగా 25 ఏళ్ళుగా మూర్తి గారు లాంటి వాళ్ళు అయితే 35-40 ఏళ్ళుగా ఉన్నారు. వీళ్ళందరూ కూడా ఒక ఫామ్ చేసుకొని ఇలా వర్క్ చేద్దాం అన్నప్పుడు నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. ఎందుకంటే TFJ తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ అనేది ఎంత ఫాస్ట్గా అందరికీ ఫలాలను అందిస్తూ చాలామందికి ఉపయోగపడుతూ అవసరంలో ఉన్న వాళ్ళని ఆదుకునే దిశగా నిజంగా అక్కడున్న వాళ్ళకి మేము ఉన్నామంటూ వీళ్ళు చేయూతనిస్తున్న విధానానికి ముందు నుంచి ముగ్ధులవుతూనే ఉన్నాం. వాళ్ళందరూ కూడా ఎంతోమంది ఫలాలు తీసుకుంటున్నారు. చాలామందికి ఇప్పుడు ఒక ఎంతోమంది మనలోనే 150 మంది ఉంటే 45 మంది 50 మంది ఇంకా కూడా వాళ్ళ ఇన్సూరెన్స్ ప్రీమియం కూడా కట్టలేని పరిస్థితి. అలాంటి వాళ్ళందరూ కూడా మేము ఉన్నామంటూ వీళ్ళు ఫస్ట్ నుంచి చేస్తున్నారు. TFJ నుంచి దాని అనుబంధ సంస్థగా TFDA అనేది కూడా ఇవాళ డిజిటల్ మీడియా అనేది రావడం అనేది చాలా హ్యాపీ. ఎందుకంటే ఎవరెవరో వస్తున్నారు, మేము ఆ ఫంక్షన్ దానిలో ఉన్నాం దీనిలో ఉన్నాం అని చెప్తున్నారు. ఇలానే కాకుండా నిజమైన జర్నలిస్టులు సినిమా మీడియాలో ఉండి మన వాళ్ళందరూ చేస్తున్న వాళ్ళందరూ కూడా ఒక తాటి మీదకి వచ్చి చేస్తున్న లక్ష్మీనారాయణ, రాంబాబు, అలాగే మన నాయుడు, సురేందర్, మిగతా టీం అందరూ కూడా TFJ టీం అందరూ కూడా ఇట్లాంటి ఒక మంచి ఆలోచన తీసుకొచ్చినందుకు మలాంటి వాళ్ళందరినీ కూడా ఫస్ట్ తీసుకొని చేస్తాము అన్నప్పుడు మేమందరం కూడా ఆలోచించాం. మేము కూడా డిజిటల్లోనే ఉన్నాము, చాలా ఫాస్ట్గా రూపాంతరం చెందుతుంది. ఎవరెవరో అకౌంటబిలిటీ లేని వాళ్ళందరూ వచ్చి మేము పలానా మీడియా అని చెప్తుంటే నిజంగా మీడియాలో పనిచేసిన వాళ్ళు మనం ఎవరో అనుకునే మనం క్వశ్చన్ చేసుకునే పరిస్థితి ఉంది. ఇదంతా కాదు, ఇక్కడి నుంచి అకౌంటబిలిటీ ఉంటుంది. మనం మాట్లాడే ప్రతి మాటకి, మనం చేసే ప్రతి ట్వీట్కి, ప్రతి దానికి లెక్క చెప్పాల్సిందే. దానికి మేమందరం కూడా మీ అందరినీ గమనిస్తూనే ఉంటామని చెప్పి ఇప్పుడు ఈ TFDA తరపు నుంచి మాట్లాడుతూ ఉన్నాము. మేమందరం కూడా మాకు చేతనైంది ఎంతవరకు చేయగలం సినిమా ఇండస్ట్రీకి అనేది మాత్రం ఖచ్చితంగా చేస్తాం విత్ TFJ సహకారంతో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శివ.